అన్నా ఆగండి లేరు కదా ఉన్నాడు నిదాన్ని వెనక కుమారన్న ఒక సెకండ్ మాకు వెనకరా బాగా వెనకరా మనోజ్ వెనకరారా ఈరోజు నెల్లూరు రూరల్ నియోజకవర్గ ఇన్ఛార్జి పార్లమెంటు సభ్యులు ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు అభద్రతా భావంలో ఉన్నట్లుగా కనిపిస్తా ఉంది. ఎందుకంటే కేవలం తెలుగుదేశం పార్టీలో శ్రీధర్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితుడైన అదరత్న నాయుడు మీద సోషల్ మీడియాను ఆధారం చేసుకొని పోలీసులను అడ్డం పెట్టి భయపెట్టాలని చెప్పి చూస్తున్నటువంటి పరిస్థితి ఈరోజు పోలీస్ స్టేషన్లో మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు సిఐ గారు విచారిస్తూ ఉన్నారు. కానీ దానికంటే ముందు మేము సిఐ గారికి కానీ ఎవరైతే దీని మీద సోషల్ మీడియా ఆధారం చేసుకొని అదరత్నాడు ఇంటికి పోయినటువంటి పోలీస్ యంత్రాంగానికి ఎస్పీ గారు కూడా చెప్తున్నాం. గతంలో మా శాసనసభ్యులు శ్రీధర్ రెడ్డి గారి మీద పోస్టింగ్లు ఎన్ని పెట్టారో అన్ని కేసులు కూడా పెట్టండి. ఈరోజు చిన్న ఆధారం చేసుకొని మమ్మల్ని భయపెట్టాలని చూస్తా ఉన్నారు. ఒక పక్క 33వ డివిజన్లో కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారి కుటుంబం ఇంటింటికి పోయి ఈరోజు వాళ్ళ ప్రచారం చేస్తా ఉన్నారు. అంతేకాదు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో శ్రీధర్ రెడ్డి గారి కుటుంబం పోయినా తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రచారం నిమిత్తం బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారెంటీ ప్రోగ్రాం పోయినా ప్రజలు చూసి ఈ యొక్క వైసీపీ నాయకులు అభద్రతా భావం లేకపోయి ఈరోజు కేవలం భయపెట్టి ఈరోజు ఎలక్షన్ లేకపోవాలని చూస్తా ఉన్నారు. అది ఎట్టి పరిస్థితుల్లో జరిగే పనే కాదు. ఈరోజు శ్రీధర్ రెడ్డి మీద మేము ఖచ్చితంగా చెప్తున్నాం. సీఏ గారికి మీడియా సందర్భంగా చెప్తున్నాం. శ్రీధర్ రెడ్డి మీద ఎన్ని పోస్టింగ్లు పెట్టారో అఫీషియల్ పోస్టింగ్స్ ఉన్నాయి. అన్ని కూడా ఆధారాలతో సహా మేము పేర్లతో సహా పాతపాటి ప్రభాకర్ గాని నిజాముద్దీన్ గాని ఈరోజు కమల్ గాని చాలా మంది ఎవరైతే ఎవిడెన్స్ తో సహా పెట్టారో వాటి మీద యాక్షన్ తీసుకుందే కానీ ఇట్టి పరిస్థితుల్లో మేము ఇక్కడి నుంచి పోయే సమస్య లేదని కూడా మీడియా సందర్భంగా చెప్తున్నాం. అదనపు ఆయన విచారిస్తా ఉన్నారు. ఓకే, మేము కూడా కాదంటాం లేదు. వాళ్ళు కూడా ఎవరైతే మేము రిపోర్ట్ ఇచ్చి ఏదైతే అఫీషియల్ గానీ సోషల్ మీడియాలో మా శాసనసభ్యుల మీద పెట్టినట్టు వాళ్ళందరి మీద కూడా వాళ్ళని విచారణ జరిపేదాకా కూడా మేము కదిలించే సమస్య లేదు. తెలుగుదేశం పార్టీ నాయకుల్ని కార్యకర్తల్ని ఈరోజు భయపెట్టాలని మాత్రం ఈరోజు జరిగే పనే కాదని కూడా సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు గత రాత్రి సోషల్ మీడియాలో నాకు ఒక మీడియా సంస్థ ద్వారా ఒక పోస్ట్ వచ్చింది. అది ఎలా అంటే మన పోస్ట్ వచ్చింది. ఆ పోస్టు వీడియోలో షేర్ చేశానని చెప్పని ఇవాళ నన్ను ఉదయాన్నే 6:30కి పోలీసు వాళ్ళని ఇంటికి పంపించి దాదాపు ఒక 5 మంది కానిస్టేబుల్ని ఇంటికి పంపించి నిన్ను సిఐ గారు రమ్మంటున్నారు అర్జెంటుగా అంటే ఎందుకు ఏంటి సార్ అని అడిగితే లేదు మిమ్మల్ని సిఐ గారు తీసుకురమ్మంటున్నారు అన్నారు. సరే ఎందుకు ఏంటో తెలియాలి కదండి. సరే ఆయన ఫోన్ చేసి ఇవ్వగానే ఏంటి సార్ ఎందుకు రమ్మంటున్నారంటే నేను ఇట్లా మిమ్మల్ని అర్జెంటుగా వస్తే ఒక అరగంటలో పంపిస్తాను. ఎందుకు రావాలి సార్ అంటే నీ మీద కేసు ఉంది అని అన్నారు. సార్ అది ఏం కేసు చెప్పండి మీరు అని నేను అడిగితే లేదు ఒక అరగంటలో కేసు ఇచ్చున్నారు మీరు రావాల్సిందే అన్నారు. సార్ నేను అక్కడ రూరల్ ఎమ్మెల్యే గారు వాళ్ళ భార్య పిల్లలు వాళ్ళు వచ్చే ప్రచారానికి గత 6 రోజుల నుంచి 3 రోజుల నుంచి డివిజన్లో తిరుగుతుంటే దాంట్లో ప్రచారంలో 7 గంటల స్టార్ట్ అవుతుంది సార్. అది అయిపోయినాక నేను ఒక 11:30 అట్లా వస్తానంటే కుదరదు ఇప్పుడే రావాల్సిందని తెలియజేశారు. లేదు సార్ నేను రానని కొంచెం మొండిగా అయిన తర్వాత మా ఎమ్మెల్యే గారికి ఫోన్ చేయగానే ఇమీడియట్లీగా 5 నిమిషాల్లో ఇంటికి వచ్చి
మా ప్రోగ్రాం ఇట్లా పెట్టుకున్నాం, మీరు మా కార్యకర్తని ఎలా తీసుకెళ్తారు, మీరు ఒక డివిజన్గా కార్పొరేటర్గా ఉండగా వాళ్ళు డివిజన్లో ప్రోగ్రాం పెట్టుకొని తిరుగుతుంటే మీరు ఎలా తీసుకురామంటారు అని గట్టిగా మాట్లాడితే 11:45 దాకా టైం అడిగి మనం ఈ ప్రోగ్రాం అయిపోగానే 11:45కి పంపిస్తా అన్నారు. అలాగే ఆయన చెప్పిన విధంగా ఆయన మాట ప్రకారం లేరుగా స్టేషన్కి వచ్చి ఆ సోషల్ మీడియా సంబంధించి లోపలికి పిలిచి అడిగారు, మీకు సోషల్ మీడియాలో షేర్ చేశారని అడిగారు. సార్ మేమైతే ఎటువంటి షేరు చేయలేదు. ఇది ఎట్లా ఉంటుందంటే గత 1.5 సంవత్సరం నుంచి మేము వైసీపీ నుంచి మా శ్రీధర్ ఎమ్మెల్యే గారితో ఇష్టపడి మాకు, ఎందుకంటే గతంలో కూడా మేము అనేక సార్లు చెప్పున్నాం, మేము కార్పొరేటర్గా నేనే కాదు నాతో పాటు ఉన్న చాలామంది 26 డివిజన్లో ఉన్న చాలామంది వరకు 26 డివిజన్లో ఉండే వాళ్ళు కూడా శ్రీధరన్న గుర్తించి కష్టపడి వాళ్ళకి ఇవ్వాలని, వాళ్ళు సొంతంగా మనతో పాటు ఉన్నారని చెప్పి ఆయన కార్పొరేటర్లుగా గెలిపించి ఉన్నందుకు ఆ కృతజ్ఞతతో నేను శ్రీధరన్న వెంటే నడవాలి అనేది నిర్ణయించుకున్నాను. అదే 1.5 సంవత్సరం నుంచి పక్కకు వచ్చినప్పటి నుంచి కూడా అనేక విధంగా మా భార్య కౌన్సిలింగ్ సమావేశంలో కేసులు పెట్టడం కానీ, పక్కకు రాలేదని అనేక ఫోన్లు చేసి మీరు ఎప్పుడు వస్తారు, ఈ పార్టీలోకి ఎప్పుడు వస్తారని అనేక విధంగా కేసులు పెట్టడం కానీ మారుతారని అడుగుతున్నా. మేము మారం బాబు మా కొద్ది దరిద్రం అంటుంటే కూడా పొద్దులు వస్తాం ఈ విధంగా కేసులు పెట్టించేది. ఏదో కేసు, అసలు కేసు లేని పరిస్థితి, అంటే ఏదో ఒక విధంగా కేసు పెట్టడం, పిలిపించడం, అంటే భయపెడితే మళ్ళీ ఏదో సాయంత్రం లోపల ఏమన్నా పార్టీలో చేరతారని ప్రభాకర్ రెడ్డి గారు ఇంకా కళ్ళగా అంటున్నారేమో నాకైతే అర్థం కావటంలే. ఇక్కడ ఎవ్వరు మీరు ఎన్ని కేసులు పెట్టినా ఇక్కడ ఎవ్వరు బెదిరే సమస్యలే. మీరు కేసులు పెడితే ఒకవేళ రిమాండ్కి కూడా పంపిస్తారేమో. రిమాండ్కి పోయినా ఇంకా 2 నెలలు, ఈ 2 నెలల్లో గౌరవనీయులైన శ్రీధర్ రెడ్డి గారు ఇక్కడ ఎమ్మెల్యేగా 50,000 మెజార్టీతో గెలవటం ఖాయం. దాంట్లో ఎటువంటి నూతన లేదు. శ్రీధర్ రెడ్డి గారు గెలుస్తున్నారు. రాష్ట్ర జనసేన పార్టీ, టీడీపీ పార్టీ ఎట్టి పరిస్థితుల్లో అధికారంలోకి వస్తుంది. దాన్ని చూసి భయపడి కార్యకర్తల మీద చూపిస్తే లాభం. ఇంకా ఏదైనా వీలుంటే ఎమ్మెల్యే గారు మీ స్థాయికి తగ్గన వాళ్ళని చూసుకోవాలి, కానీ కార్పొరేటర్లుగా మా దగ్గర పిచ్చికి మీద బ్రహ్మాస్త్రం అయినట్టు మా మీద చూపిస్తే ఏమొస్తుందండి మీకు ప్రభాకర్ రెడ్డి గారు? నాకు తెలిసి ఇప్పుడు మీరు పిలిచారు, వచ్చాం గౌరవంగా సీఐ గారి మీద గౌరవంతో. ఇప్పుడు మమ్మల్ని పిలిచారు కదా, మేము అదేవిధంగా సోషల్ మీడియాలో 1 సంవత్సరం నుంచి వాళ్ళు ఎమ్మెల్యే గారితో ఏమి, గిరిధర్ రెడ్డి గారితో ఏమి, వాళ్ళ ఇళ్ళలో వాళ్ళ ఫ్యామిలీ మొత్తం, అలాగే మేము మా కార్పొరేటర్లు మా ఫ్యామిలీల నుంచి అసభ్యకరంగా ఎన్ని పోస్టులు పెట్టినారో అవి ఎవిడెన్స్తో సహా సీఏ గారికి ఇవ్వడం జరిగింది. దాంట్లో కనీసం 16-17 మంది ఉన్నారు. ఇదే విధంగా నన్ను పిలిచారు కదా ఈరోజు, అదేవిధంగా 17 మందిని కూడా లోపల పిలిచి నన్ను ఏ విధంగా ఫోన్ తీసుకొని చెక్ చేశారో అదేవిధంగా వాళ్ళ ఫోన్లు కూడా తీసుకొని మీరు చెక్ చేయగలుగుతారా? చెక్ చేయండి. ఎందుకంటే ఖచ్చితంగా చెక్ చేయాలి కదా. యువతలో ఒకవేళ మీరు చెప్పడం ప్రతిపక్షకు ఒక న్యాయం, అధికార పార్టీకి ఒక న్యాయం ఉండకూడదు కదా. పోలీసు అనేవాళ్ళు ఏంటంటే ఇరువుల తరపు న్యాయం అనేది ఇరుపక్షాలుగా చేసేవాళ్ళనే పోలీసు అంటారు ఖచ్చితంగా. అలాగే మీరు వాళ్ళు కూడా పిలిచి వాళ్ళ మీద కూడా ఏ చర్యలు అయితే తీసుకుంటారో, మేమైతే ఏ తప్పు చేయలేదు, చేయని దానికి మమ్మల్ని పిలుస్తున్నారు. తప్పు చేసిన వాళ్ళు ఎవిడెన్స్తో ఇచ్చున్నాం, వాళ్ళ మీద ఏ యాక్షన్ తీసుకుంటారో మీకే వదిలేస్తున్నాం. ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రజలు అందరూ కూడా గమనిస్తూనే ఉంటారు. 20 నియోజకవర్గాల్లో ప్రజలు కూడా ప్రతి ఒక్కటి ఎప్పుడైనా సరే బెదిరించి అదరగొట్టి, ఎప్పుడైనా మీరు పొద్దులు వస్తాం బెదిరించి భయపెడితే మాత్రం రాజకీయాలు చేయలేరు. ఏ రోజుకైనా సరే న్యాయమే గెలుస్తుంది. ఎప్పటికైనా న్యాయమే గెలుస్తుంది. మీరు బెదిరించి భయపెట్టే కొంది మీకు త్వరలోనే 2 నెలల ఎలక్షన్లు ఉన్నాయి. ప్రతి ఒక్కటి కూడా జనాలు చూస్తూ ఓటు రూపాయన సమాధానం చెప్తారని సజ్ఞానం చేసుకుంటున్నాను. ఇక్కడికి వచ్చి నాకు మద్దతుగా ప్రతి ఒక్క ఇక్కడికి వచ్చిన కార్పొరేటర్లకు కానీ, మాజీ కార్పొరేటర్లకు కానీ, మా టీడీపీ నాయకులు ప్రతి ఒక్కరు కూడా పేరున ప్రతి ఒక్క కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఇలాగే మనం అందరం కూడా ఐకమత్యంగా కలిసిమెలిసి ఉండి, ఎవరు ఎన్ని బెదిరించినా, కేసులు పెట్టినా ఈ తాటాకు చెప్పులు ఎవరు భయపడబాకండి. రాబోయేది టీడీపీ జనసేన గవర్నమెంట్. మన శ్రీధరన్న 50,000తో గెలుస్తున్నాడు. మనమే ఎవరైతే మనల్ని ఇబ్బంది పెట్టారో వాళ్ళందరూ కూడా త్వరలో సమాధానం చెప్పే పరిస్థితి ఖచ్చితంగా ఉంటుంది. ఖచ్చితంగా అది గుర్తించుకోండి. ఎవ్వరూ భయపడబాకండి. ఈరోజు నెల్లూరు రూరల్ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ 33వ డివిజన్ కార్పొరేటర్ భర్త కరణం హజరత్ నాయుడు గారిని ఈరోజు ఉదయం 20 మంది పోలీసులు ఇంటి చుట్టుముట్టి ఆయన్ని స్టేషన్కి తీసుకెళ్లాలని చూస్తే అది విషయం తెలుసుకున్నటువంటి నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు అక్కడికి వెళ్లి వెంటనే పోలీసు వారిని 11:30 గంటలకు ఏదైతే నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారి భార్య మరియు పిల్లలు ఈరోజు ఆ వార్డులో తిరుగుతా ఉన్నారు, దాన్ని ఆ ప్రోగ్రాం డిస్టర్బ్ చేయాలని చెప్పి అధికార పార్టీ నాయకులు ఒక కుట్ర పన్ని హజరత్ నాయుడు గారిని అరెస్ట్ చేయాలని చూశారు. దాన్ని ఎమ్మెల్యే గారు 12 గంటలకి మా వాళ్ళే స్టేషన్కి వస్తారు అని చెప్పడం జరిగింది. ఈరోజు హజరత్ నాయుడు గారు స్టేషన్కి వచ్చి ఆయనతో పాటు నెల్లూరు తెలుగుదేశం పార్టీ కార్పొరేటర్లు అదేవిధంగా నాయకులందరూ కూడా నెల్లూరు 5th టౌన్ పోలీస్ స్టేషన్కి రావడం జరిగింది. సిఐ గారు, సార్ ఏంది కంప్లైంట్ అంటే, మీరు
నెల్లూరు రూరల్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఆదాల ప్రభాకర్ రెడ్డి గారి మీద ఏదో తప్పుడు పోస్టు పెట్టారని కంప్లైంట్ ఇచ్చారు. దాని మీద విచారించాలన్నారు. సరే సార్, మేము పూర్తిగా విచారణకు మా నాయకుడు అదరత నాయుడు పూర్తిగా సహకరిస్తాడు. గత 1.5 సంవత్సరం నుంచి నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వద్దు అనుకుని పక్క జరిగిన రోజు నుంచి ఆయన ఇంట్లో భార్య పిల్లల దగ్గర నుంచి ఆయనతో నడుస్తున్నటువంటి క్యాడర్ దగ్గర నుంచి వాళ్ళ తమ్ముడు కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి గారి గురించి అందరి గురించి కూడా అసభ్యకరంగా అనేక వీడియోలు, 100ల కొద్ది వీడియోలు చేశారు, 100ల కొద్ది పోస్టులు పెట్టారు, 1000 పోస్టులు ఫేస్బుక్ లో సోషల్ మీడియాలో పెట్టారు. వీటన్నిటి మీద కూడా మీరు ఫైల్ చేస్తారంటే మీరు కంప్లైంట్ ఇస్తే మేము తీసుకొని వాళ్ళందరినీ కూడా యాక్షన్ తీసుకుంటామన్నారు. ఈరోజు దాదాపు 15 నుంచి 16 పేర్లతో ఎవరైతే నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు మరియు గిరిధర్ రెడ్డి గారి మీద, కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారి కుటుంబం మీద అసభ్యకరంగా పోస్టులు పెడుతున్నటువంటి నెల్లూరు రూరల్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళందరి మీద కూడా ఈరోజు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. సిఐ గారు వాళ్ళందరినీ కూడా విచారిస్తారని చెప్తా ఉన్నారు. అయ్యా, ఈరోజు కేవలం తెలుగుదేశం పార్టీ రాబోయే ఎన్నికల్లో గెలుస్తుంది. నెల్లూరు రూరల్లో కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు 50,000 మెజార్టీతో గెలవబోతున్నాడని ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు ఓటమిని తట్టుకోలేక ఎవరైతే 50 లక్షలు ఇచ్చి కార్పొరేటర్లుగా కొనుక్కొని 50 లక్షలు ఇచ్చి ఆయన పక్కనున్నారో, ఏనాడు ఎప్పుడు ఎవరు శ్రీధర్ రెడ్డి గారి గూటికి వస్తారో తెలియక, ఆ భయంలో ఏం చేయాలో ఎవరిని నమ్మాలో తెలియక ఈరోజు ఒక అపోహకు గురై నేను ఓడిపోతున్నాననే ఒక అంతర్మదనంలో ప్రభాకర్ రెడ్డి గారు పడిపోయి ఎవరైతే శ్రీధర్ రెడ్డి గారితో ఉన్నారో, ఏం చేస్తున్నారో వాళ్ళందరినీ ఇబ్బంది పెట్టాలా, అరెస్ట్ చేయించాలా, కేసులు పెట్టి పోలీసుల ద్వారా బెదిరించాలనుకుంటా ఉన్నాం. అయ్యా ప్రభాకర్ రెడ్డి గారు, మళ్ళీ చెప్తా ఉన్నాం, శ్రీధర్ రెడ్డి దగ్గర ఉండేవాళ్ళు నువ్వు ఇచ్చే 50 లక్షలు, కోటి రూపాయలకో లేకుంటే 10 లక్షలకో పడేవాళ్ళు ఎవరు లేరు. అందరం మేము వచ్చిన తర్వాత ఒక్కొక్కరి మీద 10 కేసులు 15 కేసులు పెట్టించావు, అయినా తగ్గం. 1.5 సంవత్సరం తగ్గలేదు. ఇంకా మహా అయితే 4 రోజులు 5 రోజుల్లో నోటిఫికేషన్ వస్తుంది. ఇంకొక నెలలో ఎలక్షన్ జరగబోతా ఉంది. భయపడే పనే లేదు. మీరు ఎన్ని కేసులు పెట్టుకున్నా, అక్రమ కేసులు పెట్టుకున్నా కూడా అంతకంతే మేము ఎగురుతాం తప్ప నువ్వు మీ బిడ్డ బెదిరింపులకు ఎవరో భయపడని చెప్పి 20 నిమిషాలు టైం అడిగారు సిఐ గారు. అదరత నాయుడు గారు వచ్చినంతసేపు ఇక్కడే ఉంటాం, 2 గంటలైనా ఇక్కడే ఉంటాం. మేము ఇచ్చినటువంటి కంప్లైంట్ మీద కూడా వాళ్ళని కూడా విచారించాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.